ఈ మధ్య కాలంలో నేను ఇది ఒక నాలుగో, ఐదో ఇన్సిడెంట్ ఈ మధ్య 2, 3 నెలల్లో ఇట్లాంటివి చూడడం. హ్మ్. బెంగుళూరులో కూడా మొన్న ఒక టీనేజ్ అమ్మాయి సరిగ్గా మార్కులు రాలేదని తల్లి అడిగితే, తల్లికి, అమ్మాయికి ఒక గొడవ వచ్చి ఇద్దరు కత్తులతో పొడుచుకొని ఇద్దరు చనిపోయినారు, తల్లి, కూతురు. హ్మ్. సో, ముఖ్యంగా తల్లులు, కూతుర్లు మధ్య ఘర్షణ బాగా కనిపిస్తూ ఉంది ఈ మధ్య కాలంలో. దానికి కూడా నేను రీజన్స్ చెప్తాను. అసలు ఈ ఘర్షణ ఎందుకుంది? పేరెంట్‌కి, పిల్లలకి మధ్య ఒక వైలెంట్ ఘర్షణ ఉంది. ఇది ప్రతి జనరేషన్‌లో కూడా ఉంటది. గతంలో కూడా మనం కమల్ హాసన్ సినిమా అదేంటిది మన ఆహ్, పేరు మర్చిపోయాను. దాంట్లో ఉంది. వాడు పారిపోయి మంగళ పని చేస్తాడు, ఇతను బ్రాహ్మణ్ అయితే. హ్మ్. సో, అలాగా ప్రతి జనరేషన్‌లో పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య ఘర్షణ అయితే జనరేషనల్ గ్యాప్ అంటారు, అది ఉంటది. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఘర్షణ తీవ్రతరం రాల్చి పొడుచుకుని చంపుకునే పరిస్థితి ఉంది. రెండవది ప్రేమ కోసం, తను ప్రేమించిన అబ్బాయి కోసం మామూలుగా పిల్లల్ని చంపే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అవును. పరువు హత్యలు అనేవి కూడా ఒక పక్క పెరుగుతుంది. రెండో వైపు తల్లిదండ్రులను పిల్లలు చంపేస్తున్న సంఘటన కూడా ఉంది. మొన్ననే ఒక తండ్రి వాళ్ళ భార్య, పిల్లలు కలిపి చంపేశారు. అవును. లవ్ మ్యారేజ్ వ్యతిరేకిస్తున్నాడని. సో, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని మనం చెప్పుకునే ముందు అసలు ఇది ఏంటి? ఎందుకు జరిగింది? ఇక్కడ ఏంటంటే ఈ చనిపోయిన ఆవిడ చాకలి అంజలి, ఆమె ఒక ప్రముఖురాలి ముని మనవరాలు అనమాట. అందువల్ల కూడా ఇది పాపులర్ అయింది ఈ సంఘటన. ఆమె పేరు వచ్చి చాకలి ఐలమ్మ. ఆమె తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న వీర వనిత. ఆమె మీద మనకు తెలియని మన చరిత్రని శ్రీశక్తి సంఘటన సంస్థ తరపున ఒక పుస్తకం తీసుకొచ్చారు. అదేంటంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న స్త్రీలతో ఓరల్ ఇంటర్వ్యూస్ చేశారు వీళ్ళు. ఆ ఇంటర్వ్యూస్ను బుక్గా తీసుకొచ్చారు. అందులో చాకలి ఐలమ్మ కూడా ఉందన్నమాట. సో, ఆ స్థాయి వీర వనిత ముని మనమరాలు ఈ అంజలి. పైగా ఈమె కూడా మన తెలంగాణ జాగృతి కవిత వాళ్ళ గ్రూపులో పాటలు పాడుతుంది. ఫోక్ సింగరు, ఉద్యమ గాయని. ఇంత ఒక బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది ఈమెకి కూడా. మామూలు వాళ్ళకంటే ఒక సాంస్కృతిక నేపథ్యం ఇవన్నీ ఉన్నవాళ్ళు, ఒక ఐడియాలజీ ఉన్నవాళ్ళు పిల్లల్ని ఇంకొంత బాగా పెంచుతారు అనేది ఒకటి ఉంది. కానీ అది కూడా అబద్ధం. నిజానికి ఉద్యమాల్లో ఉండే తల్లిదండ్రుల పిల్లలు కూడా చాలా ఘోరంగా తయారైన సంఘటనలు నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఐడియల్స్ వేరు, వీళ్ళు వేరు ఉంటారు. ఒక అబ్బాయి అయితే కంప్లీట్గా సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా దళిత ఉద్యమకారులు. కానీ ఆ అబ్బాయి ఏమో సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయి సైకాలజిస్టుల దగ్గర చూపిస్తాను, ఇంటర్మీడియట్ అబ్బాయి. సో, అలాంటి కేసులు నాకు కూడా తెలుసు. కాకపోతే ఇదేం జరిగిందంటే ఈ అంజలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, భర్తలు. ఈ ఇద్దరు భర్తలు కూడా చనిపోయినారు. ఆమె ఒంటరిగా ఉంటుంది. సో, ఆమె ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నారు? 2 సార్లు పెళ్లి చేసుకుంది ఆమె. ఫస్ట్ భర్త చనిపోయాడు, మళ్ళీ చేసుకుంది. ఆ భర్త కూడా చనిపోయాడు. కాకపోతే ఇద్దరు పిల్లలు ఆమెకి, ఇద్దరు కూడా ఆడపిల్లలే. ఈమెకి పెద్ద వయసు కూడా లేదు, 39 ఏళ్ళే. సో, ఇప్పుడు పెద్ద పాప పేరు శ్రీతేజ, చిన్న పాప పేరు తెలీదు. చిన్న పాపకి 13 ఏళ్ళు, 8వ క్లాస్ చదువుతుంది. పెద్ద పాప శ్రీతేజ 10వ క్లాస్ చదువుతుంది, 16 ఏళ్ళు. సో, ఈ మామూలుగా ఇవాళ జనరేషను ఫోన్లు, చిన్నప్పటి నుంచే ఫోన్లు పట్టుకొని వాళ్ళకి ఫుడ్ పెట్టాలంటేనే ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఫోన్ చూసుకుంటుంటే ఫుడ్ పెడుతున్నారు తల్లులు. ఇంతకుముందు అయితే మనకి బయటికి తీసుకొచ్చి అది ఇది చూపించేవాళ్ళు, ఇవాళ ఫోన్ చూపిస్తున్నారు. సో, అందువల్ల అలవాటు అయిపోతుంది. ఫోన్ అనేది అడిక్షన్ అది. సో, అక్కడ నుంచి ఈ పాప ఇన్స్టాగ్రామ్లో చాట్లు చేయడం మొదలుపెట్టింది. ఈ పాపకి ఒక పగిళ్ళ శివ అనే ఒక 19 ఏళ్ల కుర్రాడు పరిచయం అయ్యాడు. సో, వీడు పరిచయం అయ్యి, వీడి కట్టంగూర వీడిది. వీళ్ళేమో మన జీడిమెట్ల దగ్గర గాజుల రామారాం ఎన్ఎల్బి నగర్ అని అక్కడ ఉంటారనమాట ఈ అంజలి వీళ్ళు. యాక్చువల్గా ఈమె నేటివ్ వచ్చి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆమె ఏదో పోషించుకొని పిల్లల్ని చదివించుకుంటుంది కష్టపడి. సో, ఈ శ్రీతేజ 10వ క్లాస్ చదువుతుంది. ఈ పాప ఇన్స్టాగ్రామ్లో ఈ శివ అనేవాడు పరిచయం అయ్యాడు. దాంతో ఇది తల్లికి తెలిసి ఏంటమ్మా ఈ వయసులో నువ్వు ఇంకా మైనర్వి, ఇప్పుడు లవ్లు గివ్వులు ఏంటి, చదువుకో అని చెప్పింది. ఈ పిల్ల కోపం వచ్చి నువ్వేంది నాకు చెప్పేది, నువ్వెవరు నన్ను కంట్రోల్ చేయడానికి అనే ఒక స్థాయిలో నుంచి ధిక్కరించి వీడితో లేచి వెళ్ళిపోయింది. ఇల్లు వదిలి లేచి వెళ్ళిపోయేసరికి ఈమె వాళ్ళ బంధువులు, వాళ్ళని తెలిసిన వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేశారంటే
వీళ్ళిద్దరిని పట్టుకొచ్చారు. మామూలుగా పోలీసులు ఇట్లాంటి కేసులు ఏం చేస్తారు, ఒక్కోసారి కేసులు పెడతారు. వాడి మీద మామూలుగా అయితే పోక్సో కేసు పెట్టాలి. అవును. ఎందుకంటే మైనర్ బాలికతో లైంగిక అఫేర్ అనేది ఆ అమ్మాయి ఇష్టంతో చేసిన పోక్సో కేసు. మన కోర్టు అనే సినిమాలో అదేగా చూపించారు. అవును. సో ఇక్కడ పోలీసులు ఏం చేశారు, మళ్ళీ వాడిని అరెస్ట్ చేసినట్టు ఉంటుంది, మన మీద విమర్శలు వస్తాయి పోక్సో కేసు పెడితే అని చెప్పి మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళిద్దరికీ పంపించేశారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎవరి పోలీస్ స్టేషన్లో కూడా కౌన్సిలింగ్ సెంటర్ భూమిక లాంటి సంస్థలు నడుపుతుంటారు అన్నమాట. వాళ్ళ చేత కౌన్సిలింగ్ ఇప్పించి వీళ్ళిద్దరికి పంపించేశారు. వీళ్ళు అయిపోయింది అనుకున్నారు. ఈ అమ్మాయి ఇంటికి వచ్చింది, మళ్ళీ మూడు రోజుల ముందు ఇంటికి వచ్చింది. ఈ అమ్మాయికి ఏముందంటే ఒక బిట్టర్నెస్ పెరిగింది ఇంకా. అంటే నన్ను పోలీసుల దగ్గరికి తీసుకెళ్తుందా మా అమ్మ, మామూలుగా అబ్బాయిని కౌన్సిలింగ్ ఇచ్చారంటే కొట్టుంటారు. మనకి పోలీసులు ఎలా ఉంటారో మనకు తెలుసు. అవును. వాడిని ఒక 4 దెబ్బలేసి చంపేస్తానో ఏమనుకుంటున్నావు, ఏదో బెదిరించి కూడా ఉండొచ్చు. పాజిబుల్ చేశారు లేదు నాకు తెలీదు, చెప్తున్నా. ఏదేమైనా ఈ అమ్మాయికి మరింత కోపం వాళ్ళ తల్లి మీద పెరిగింది. అంటే నన్ను నా బాయ్ ఫ్రెండ్ ఇంత హ్యూమిలేట్ చేస్తుందా అని పెరిగింది. తల్లికి ఏంది, తల్లికి బిడ్డ అంటే ఒక చిన్న బిడ్డ ఫీలింగే. ఈ అమ్మాయి చిన్న బిడ్డే తల్లికి, కానీ ఆ బిడ్డలో ఏమేం జరుగుతుంది, ఆ పిల్ల మైండ్లో ఏం జరుగుతుంది అనేది అబ్జర్వేషన్ అనేది మేబీ సరిపోదు. నేను చాలామంది పర్సనల్గా కూడా చూస్తున్నా. పిల్లలే. నాకు ఒక ఫ్రెండ్ పాప ఉంది, ఆ పాపకి 9 ఏళ్ళు. ఆ పాప ఈ మధ్య కూడా మెసేజ్ పెట్టింది, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, ఐ వాంట్ టు డై అని. తర్వాత ఏంటి బక్కగా ఉన్నామని చేయబట్టుకొని అడిగితే నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నావు అనింది. నన్ను షాక్ అయినా నేను. అంటే 9 ఏళ్ళ పిల్ల బాడీ షేమింగ్ ఇవన్నీ మాట్లాడుతుంది, మా అమ్మ నన్ను జడ్జిమెంట్ చేస్తుంది అంటుంది, ఈ లాంగ్వేజ్ మాట్లాడుతుంది.